బల్దియా అధికారులకు ఖరీదైన ఫోన్లు ల్యాపీలు ట్రాన్స్ఫర్ అయ్యాక రిటర్న్ ఇవ్వని ఐఏఎస్ ఐపీఎస్లు. హైదరాబాద్లో మళ్లీ పెరిగిన రోడ్ ట్రాఫిక్, కరోనా భయంతో సొంత వెహికల్స్ పై జర్నీ. మాస్కులు పెట్టకపోతే 500 జరిమానా, పోలీసులు మున్సిపల్ అధికారుల అవేర్నెస్. ప్రోటీన్ డైట్, కషాయాలకు మళ్లీ డిమాండ్, సెకండ్ వేవ్ తో జాగ్రత్తలు తీసుకుంటున్న జనం. మొక్కులు, దర్శనాలు, ప్రత్యేక పూజలు, సిటీ ఆలయాల్లో ఆన్లైన్ సేవలు. ఇక అప్డేట్స్ చూస్తే లైఫ్ సైన్సెస్ కు క్యాపిటల్ గా హైదరాబాద్ స్థానం ఇంకా బలపడుతుందన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. నానక్రామ్గూడ బీఎస్ఆర్ టెక్ పార్క్ లో మెట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అమెరికా తర్వాత హైదరాబాద్ లోనే మెట్రానిక్ తన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్ మెడికల్ టెక్నాలజీ హబ్ గా మారిందని తెలిపారు. This center, MEIC Hyderabad, already serves as a global hub for development. As I walked in, I was shown number of global patents, that have come out of this fantastic institution in the last 10 years. Further, more than 150 plus patents and 400 plus IP disclosures globally. I'm sure that the state-of-the-art R&D and engineering center will continue to contribute to the global aspirations of Medtronic and to global health in general by also contributing significantly to the intellectual property. Hyderabad's position as a life sciences capital of the country and the world is only getting strengthened with each passing day. In 2017, the state commissioned the country's largest med devices park, which today has more than 40 companies setting up units at Sultanpur near Hyderabad. We are seeing increased interest from companies, investors benefiting from the production-linked incentives of Department of Pharmaceuticals, Government of India. Inauguration of this new MEIC site will boost Telangana's medtech plans and cement Hyderabad's position as the med devices hub in India. I'm confident that the Medtronic team will continue to grow from Hyderabad, not just on the development front, but also, hopefully, in the future, establish a large manufacturing base in Telangana. మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు బండ్లగూడ కార్పొరేషన్ అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోని వారిని గుర్తించి ఫైన్లు వేస్తున్నారు. హైదర్షా కోర్టు ప్రాంతంలో మాస్కు లేకుండా వ్యాపారం చేస్తున్న వైన్స్ యజమానికి 500 రూపాయల జరిమానా వేశారు. దీంతో లైన్లో మందు కోసం ఉన్న వారంతా ఒక్కసారిగా మాస్కులు పెట్టుకున్నారు. ఏం పేరు షాప్ పేరు? మహేంద్ర వైన్స్. సిటీలో ట్రాఫిక్ మళ్లీ పెరిగిపోయింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడటం లేదు జనం. బయటకు వెళ్లాలంటే సొంత వాహనాలనే ఎక్కువగా వాడుతున్నారు. దీంతో సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఐటీ కారిడార్ లో రోడ్స్ ఖాళీగా కనిపిస్తున్న బేగంపేట్, సికింద్రాబాద్, లగ్జీ కపూల్, కోటి, అబిడ్స్, మలక్పేట్, ఎల్బీ నగర్ ఏరియాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరింత సమాచారం కల్పన అందిస్తుంది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ రెట్టింపు వేగంతో స్ప్రెడ్ అవుతుంది. మనం చూసాం కరోనా ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ ఉండడంతో అందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు. బయటికి ఎక్కువ పబ్లిక్ రాకపోవడంతో స్ప్రెడ్డింగ్ అనేది ఆ టైంలో చాలా తక్కువగా ఉండే. కానీ కరోనా సెకండ్ వేవ్లో అట్లా కాదు, అన్నీ ఓపెన్ ఉండేసరికి అందరూ బయటికి రావడంతో స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్గా ఈ సమ్మర్లో వచ్చేసరికి అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఉంది. 41-42 డిగ్రీల ఎండ కొడుతున్న ఆఫీస్ ఎంత దూరం ఉన్నా కూడా ఓన్ వెహికల్నే యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా దానికి తోడు మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది అంటే ఆఫీస్కి వెళ్ళే టైము, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైము అంటే పీక్స్ టైం అనే చెప్పుకోవచ్చు. సో మరి కొంతమందితో మాట్లాడదాం, అసలు ఎట్లా ఉంది, సో ఎన్ని గంటలకు బయలుదేరుతారు, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడదాం. సో ఇంతకుముందు మీరు ఏ టైంకి బయలుదేరే వాళ్ళు, ఇప్పుడు ఏ టైంకి బయలుదేరుతున్నారు, ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఇంతకుముందు కొంచెం కరోనా లేకముందుకు కొంచెం పొద్దున్నే బయలుదేరి ఉండే, ఇప్పుడు కొంచెం లేట్గా రావడం జరుగుతుంది, లేట్గా బయలుదేరడం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం ఎండ వస్తుంది కదా, ఆ టైంలో బయలుదేరడం జరుగుతుంది. ప్రికాషన్స్ అంటే మాస్క్ దాదాపు అందరు ధరిస్తారు. సో ఎట్లా ఉంది మరి ట్రాఫిక్? అందరు కూడా ఓన్ వెహికల్స్లోనే వెళ్తున్నారు. సో ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఈసారి ట్రాఫిక్ ఎట్లా ఉంది? ట్రాఫిక్ అంటే దాదాపు ఏం తగ్గలేదు.
ఒక కాలేజీలు అవి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వస్తు ట్రాఫిక్ బాగానే ఉంది, ట్రాఫిక్ ఏం తగ్గలేదు. చెప్పండి అన్న, అసలు ఎట్లా ఉంది గిరాకీ, ఎట్లా ఉంది, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంది, ట్రాఫిక్ అయితే తగ్గలేదు, కానీ గిరాకులు అయితే లేవు, మాకు గిరాకులు అస్సలే లేవు. ఇప్పుడు ఎట్లా ఉందంటే కరోనా ఎవ్వరు అడుగుతలేరు ఆటోలు, ఏదో ఒకరొకరు అడిగినా కూడా పోతున్నాము, మళ్ళీ ఎంటీ మళ్ళీ మా అడ్డమీకి వస్తున్నాము. పడితే ఏదైనా డ్రాపులు ఎంత దూరం పోయినా కూడా మళ్ళీ రిటర్న్ డ్రాప్ లేదు మాకు. ఈ ఓలా ఊబర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా తగ్గింది, అంత లేదు పాపం, వాళ్ళు కూడా ఏడుస్తూనే ఉన్నారు. కానీ మాకైతే అసలే లేదు మేడం, రోజుకి మేము 1000-1200 చేసేవాళ్ళం, ఇప్పుడు 500-600 కూడా అవుతలేదు. సరే, మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? శానిటైజ్ చేయడం కానీ ఎక్కినప్పుడు చేస్తున్నారా? శానిటైజర్ పెట్టుకున్నాం మేడం, మాస్కులు పెట్టుకున్నాము, శానిటైజర్ పెట్టుకుంటున్నాము, మాస్కులు పెట్టుకుంటున్నాము, ఇక కవర్ వేసుకున్నాము, నడిపిస్తున్నాము. కానీ గిరాకులు అయితే లేదు మేడం, అప్పుడంతా గిరాకు లేదు, గిరాకులు చాలా డిమ్గా ఉన్నాయి. అంతకుముందు ట్రాఫిక్ ఎట్లుంటుండే, మరి ఇప్పుడు ఎట్లుంటుంది? అప్పుడు అంతకుముందు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుండే, గిరాకులు కూడా ఉంటుండే మాకు. ఇప్పుడైతే మేడం ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది, కానీ వాళ్ళు ఓన్ వెహికల్లో తీసుకుంటారు, ఎందుకంటే వేరే వెహికల్లో పోవద్దు, ఒక్కరు కాదు 10 మంది కూర్చుంటారు ఆటోలు కాబట్టి పోవద్దు అని చెప్పి ఆటోలు ఎవరు మాట్లాడతలేదు. ఏవో మేడం పేషెంట్, ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్లే అడుగుతారు, కానీ ఒకటి స్టేషన్లలో ఏదో ఉన్న వాళ్ళు వాళ్ళే అడుగుతారు. కానీ మెయిన్ అయితే రోడ్ల మీద అయితే అసలు ఓన్ వెహికలే వెళ్తారు, ఆటోలను అయితే అడుగుతలేరు. అదే సుబ్బారావు. సో ఎట్లా ఉందండి ప్రజెంట్ ట్రాఫిక్, ఎట్లా ఉంది? ఇంత ముందుకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ముందులా కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది. అందరూ వెహికల్స్ ఎవరికి వాళ్ళు ఓన్ వెహికల్స్ తీసుకొని రావడం, దానివల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఆఫీస్కి వెళ్ళే టైమింగ్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండటం వల్ల కొంచెం సఫర్ అవుతున్నాము. సో ఏ టైంకి బయలుదేరేవాళ్ళు, ఇప్పుడు ఏ టైంకి బయలుదేరారు? ఇంతకుముందుకి ఇప్పటికి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందే ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వస్తుంది. సో అది కొంచెం సఫర్ అవుతుంది. ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మాస్క్ ఉంటేనే ఎక్కనిస్తున్నాం పబ్లిక్ని, శానిటైజర్ సప్లై చేస్తున్నాము అందరికీ, సీటుకి 2 ఖచ్చితంగా కూర్చోబెడుతున్నాము అంతే. సో రష్ ఎట్లా ఉంది ప్రజెంట్? ఇంతకుముందు రష్ ఎట్లా ఉంటుండే, ఇప్పుడు అంటే ఇప్పుడు తక్కువ ఉంది మేడం. కాలేజీలు స్కూళ్ళు బంద్ ఉన్నాయి కదా, దానివల్ల చాలా తగ్గింది పబ్లిక్. ఫుల్ ఉంటే అయితే ఎక్కట్లేదు పబ్లిక్, సీట్ల కెపాసిటీ ఎక్కుతున్నారు. ఇంతకుముందు సీటుకి ఒక్కలే కూర్చుంటుండే, సో మరి ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా, ఎట్లా ఉంది? లేదు లేదు, కంటిన్యూ అవ్వట్లేదు, సీటుకి 2 మాత్రం కూర్చుంటున్నారు. సో ఎట్లాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు మరి? ప్రతి ఒక్కరైతే మాస్క్ వేసుకుంటున్నారా? వేసుకోకపోతే అసలు వేసుకుంటేనే కూర్చోబెడుతున్నాము. వేసుకోకుండా వాళ్ళని ఏమైనా ఎక్కనిస్తున్నారా లేదా ఎట్లా ఉంది? ఖర్చుకున్న తీసుకొని కట్టుకోమని దింపమైతే దింపం, కానీ ప్యాసేజ్ వాళ్ళకి అది మాకు దేవుళ్ళు కదా అట్లా అని ఖర్చు పైన ఉన్న తీసుకొని కట్టుకోమని, కంపల్సరీ మాస్క్ కావాలని చెప్తున్నాం వాళ్ళకి. మరి ప్రతిసారి శానిటైజేషన్ జరుగుతుందా ట్రిప్కి మధ్య, ఎట్లా ఉంది? మాకు ఒక బాటిల్ శానిటైజర్ ఇస్తారు, ఎక్కిన ప్రతి ఒక్కరికి శానిటైజర్ మేము వాళ్ళ చేతులలో ఇస్తాము. ఇదే కరోనా విజృంభిస్తుండడంతో వ్యక్తిగత వాహనాల్లో వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు ఆర్టీసీలో కూడా రష్ తగ్గిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ టైంలో సమ్మర్ వచ్చేసరికి కూడా మెట్రో రష్ అనేది ఎక్కువగా పెరుగుద్ది. కాకపోతే ఈసారి మెట్రో రష్ కూడా తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కరోనా భయంతో ఓన్ వెహికల్ యూజ్ చేయడంతో ఇటు సిటీలో ట్రాఫిక్ కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాగేష్ రెడ్డితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. సమ్మర్, అందులోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒకప్పుడు కరోనా వస్తుందేమో అన్న భయంతో కషాయాలు, ప్రోటీన్ డైట్ను ఫాలో అయ్యారు జనం. ఆ తర్వాత కేసులు తగ్గడంతో రెగ్యులర్ ఫుడ్ మెనూకు మారిపోయారు. మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్తో హెల్త్పై ఫోకస్ పెట్టాలంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. అవుట్ సైడ్ ఫుడ్ కంటే ఇంటి భోజనమే బెస్ట్ అంటున్నారు. సిటీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ఎండాకాలంలో చాలా మంది డీహైడ్రేషన్ కు లోనవుతారు. అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం లిక్విడ్ డైట్ ఫాలో అవ్వాలంటున్నారు డైటీషియన్. లస్సీ, తేనె, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలంటున్నారు. సి విటమిన్ ఉన్న ఆహారాన్ని డైలీ డైట్ లో తీసుకుంటే రోగనిరోధక శక్తితో పాటు బాడీని కూల్ చేస్తాయంటున్నారు. Some of the best summer drinks ఏంటంటే first and foremost coconut water. It is considered as a natural electrolyte. It is considered as a summer coolant. And second important summer drink is lassi. లస్సీలో మీరు ఇంట్రెస్టింగ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ స్మూతీస్ ఇలాంటివి ఇంట్లోనే మీరు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్తో మీరు చేసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా దే ఆర్ కన్సిడర్డ్ as excellent summer coolant drinks, but take fruit juices without sugar. Please avoid alcohol, cola beverages. So అవి తీసుకోవడం వల్ల మీరు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, and that will affect your immunity levels. Nutritious drinks in this summer. సమ్మర్ టైంలో డైట్ అండ్ సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు డాక్టర్లు. ఈ సీజన్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ కామన్ గా వస్తుంటాయని, కరోనా బారిన పడకుండా
హెల్తీ అండ్ హైజీన్ ఫుడ్ తీసుకోవాలంటున్నారు. డయేరియా, వామిట్స్, డిహైడ్రేషన్, సన్ స్ట్రోక్ లాంటివి బీట్ చేయాలంటే వాటర్, ఫ్రెష్ జ్యూస్లను 2 గంటలకోసారి తీసుకోవాలంటున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో హోమ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ప్రోటీన్ డైట్ ను మెయింటైన్ చేయాలంటున్నారు. కరోనా టీకా తీసుకున్న సేఫ్టీ ప్రికాషన్స్ తో పాటు ఇమ్యూనిటీని పెంచుకోవాలంటున్నారు. కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్ సలాడ్స్ తీసుకోవాలంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో మనం చాలా వరకు డైట్ ఒకటి, తర్వాత మన యొక్క సెల్ఫ్ కేర్, తర్వాత ఈ కోవిడ్ కూడా ఉంది కాబట్టి మనం ఈ డిహైడ్రేషన్ అవ్వడం, తర్వాత డయేరియా, తర్వాత వామిటింగ్స్, సన్ స్ట్రోక్ ఇవన్నీ కూడా చాలా కామన్గా వస్తుంటాయి. మనం తీసుకునే పదార్థాలు చాలా వరకు హైజీనిక్ కండిషన్స్లో ప్రిపేర్ చేసినవి, తర్వాత హోమ్ మేడ్వి అండ్ మనం వాటర్ కూడా ఇంట్లో మనం క్యారీ చేయడం చాలా వరకు మంచిది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ తో పాటు మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వటం, తర్వాత మర్చిపోవటం టీఆర్ఎస్ కు అలవాటుగా మారిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ప్రజలకు కనీస సౌకర్యాలు అందించడంలో సర్కార్ విఫలమైందన్నారు. మెట్రో, వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీలు నిధులు లేక నిర్వీర్యం అవుతున్నాయన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్లు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరిక్మెట్ కార్పొరేటర్ కార్యాలయాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. మీరు ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 80% రెవెన్యూ వస్తుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఖర్చు పెట్టేది మాత్రము మరి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది. మౌలిక వసతుల కల్పనలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. జిహెచ్ఎంసీ విపరీతమైనటువంటి వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన తర్వాత కూడా కనీసము జిహెచ్ఎంసీ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనేక ప్రాంతాలలో కలుషితమైనటువంటి నీరు తాగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఎక్కడ కూడా హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా హైదరాబాద్ ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. మెట్రో రైలును ఓల్డ్ సిటీ పొడిగించాల్సినటువంటి అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ యొక్క ఒత్తిడి కారణంగా మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము పాత పట్టణానికి మెట్రో రైలు తీసుకురావడం లేదు. ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఇంతవరకు పునరుద్ధరించడం లేదు. సెకండ్ ఫేజ్కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు అగ్రిమెంట్ చేసుకొని ఇస్తానని చెప్పి నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వని కారణంగా సెకండ్ ఫేజ్ ఆగిపోయింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎంఎంటీఎస్ను హైదరాబాద్ ప్రజల కోసము పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి వరకు కూడా నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వము ముందుకు రాని కారణంగా అది కరోనా అంటూ మహనీయుల జయంతి వేడుకలను రద్దు చేసిన ప్రభుత్వానికి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు గుర్తు రావట్లేదా అని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జరిపోతుల పరశురాం ప్రశ్నించారు. కరోనా నిబంధనలు సాగర్ ఉప ఎన్నికకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పరశురాం పిటిషన్ ఫైల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బలహీన వర్గాల విషయంలో తన వైఖరిని మానుకోవాలని పరశురాం కోరారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసము అనంటే ఈ రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రైతు వేదిక ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. నీ దుబ్బాక ఎన్నికలలో, నీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో, నీ ఎమ్మెల్సీ ఎన్నికలలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో డీజే మోతలతోటి లక్షలాది మందితోటి సభలు, సమావేశాలు నిర్వహించి ఈరోజు మహనీయుల జయంతి జరపమని అన్నప్పుడు నువ్వు జీవో తీసుకొచ్చి రద్దు చేశావు. 20 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, దండేసి దండం పెట్టి వెళ్ళిపో అని చెప్పావు. మేము అడుగుతున్నాం, కరోనా విజృంభిస్తున్నటువంటి పరిస్థితులలో పివి నరసింహారావు గారి శతదినోత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నిర్వహించావు? అప్పుడు ఎందుకు రాలే కరోనా? నాగార్జున సాగర్లో
ఉప ఎన్నికను కూడా రద్దు చేయమని ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా లెటర్ ఇచ్చి ఈ దేశంలో మనమందరం సోషల్ డిస్టెన్స్ లింగోజిగూడ డివిజన్లోని కాలనీల రోడ్లు తవ్వేసి ఎన్నికల్లో ఓడిపోగానే పనులు మధ్యలో వదిలేసిందని ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి. లింగోజిగూడ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కాలనీలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీకి ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే అనాలోచిత విధానంతో డివిజన్లోని కాలనీల వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ రోజు గెలుపు కాదు, అధికారం కాదు, అది బాధ్యత తీసుకుంటారు. ఆ బాధ్యతను ఒక్కసారి మళ్ళొకసారి గుర్తు చేద్దామని ఈ రోజు ఒకసారి మీరు ఆస్వాదించారు. ఒక్కసారి మళ్ళొక్కసారి మీరు ఈసారి ఇవ్వండి మాకు. ఈ రోజు రమేష్ అన్న గెలిచిన కనీసం కూడా 2 రోజులు కూడా ఆయన దీని విజయోత్సవాన్ని ఆనందించలేదు. నేను కలవలేకపోయిండు. ఆయన ఆత్మకు శోభిస్తా ఉన్నది. ఖచ్చితంగా ఈ అభివృద్ధిని, ఈ డివిజన్ అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన కళను సాధన చేయడం కోసం మాతో కూడా చాలా సందర్భాలలో ఎప్పుడూ చర్చించే వ్యక్తి. మా సమస్యలు చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ మొన్న చూస్తే 10,000 రూపాయలు ఎవరికి ఇవ్వచ్చిన పాపాన పోలేదు. పేదల సొమ్ము కూడా ఈ రోజు కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని వాటాలు వేసుకొని తిన్నారు. 10 సంవత్సరాల పరిష్కారం ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారులు వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి మరొక్కసారి ఆశ బల్దియా ఖజానా ఖాళీ అయ్యింది. కొన్నిసార్లు కార్మికులు, ఉద్యోగులకు శాలరీస్ కూడా ఆలస్యమవుతున్నాయి. కాంట్రాక్టర్లకు చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ దగ్గర డబ్బులు లేకపోవటమే అందుకు కారణం. అయినా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు బల్దియా అధికారులు. కార్పొరేషన్లో కాలు పెట్టారంటే చాలు ఖరీదైన ఫోన్లు, ల్యాప్టాప్లు, మ్యాక్బుక్లు తమ టేబుల్పై ఉండాల్సిందే. ప్రజలు కట్టిన ట్యాక్సులతో బల్దియా ఉన్నతాధికారులు జల్సా చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. జీహెచ్ఎంసీకి బదిలీలపై వస్తున్న ఐఏఎస్లు, ఐపీఎస్లకు ఆఫీసులు ఏర్పాటు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఖరీదైన మొబైల్స్, ల్యాప్టాప్లు సమకూర్చాలి. అవి కూడా టాప్ బ్రాండ్సే కావాలి. అవసరాల పేరుతో ప్రతి ఏటా బల్దియా ఆఫీసులోని అధికారులకు లక్షల విలువైన మొబైల్స్, ల్యాప్టాప్లు, మ్యాక్బుక్లు, ఖరీదైన యాపిల్ మ్యాక్లు కొంటున్నారు అధికారులు. ప్రతి అడిషనల్ కమిషనర్ ఆఫీసులో ఖరీదైన పెద్ద టీవీ, యాపిల్ మ్యాక్ లేదా డెస్క్ టాప్ తప్పనిసరి. ఇంకొందరైతే తమ ఆఫీస్ను రెనోవేట్ చేయించుకుంటూ కొత్త ఫర్నిచర్ కోసం పట్టుబడుతున్నారు. దాంతో ఒక్కొక్కరికి 5 లక్షల నుంచి దాదాపు 10 లక్షల వరకు ఖర్చు చేస్తోంది జీహెచ్ఎంసీ. అధికారుల కోసం హై ఎండ్ గ్యాడ్జెట్స్ కొంటోంది జీహెచ్ఎంసీ ఐటీ విభాగం. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రం తిరిగి తీసుకోవడం లేదు. కొందరు అధికారులు స్వచ్ఛందంగా బల్దియా ఆఫీస్ ఐటమ్స్ తిరిగి ఇచ్చినా మరికొందరు వెంట తీసుకొని పోతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా చేసిన సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ కు శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 89,999 రూపాయలతో కొన్నారు. ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు దాన్ని తిరిగి ఇవ్వలేదు దానకిషోర్. ఐఏఎస్ ఆఫీసర్ ప్రద్యుమ్నకు 64,900తో యాపిల్ ఐప్యాడ్, అహ్మద్ బాబు, కిషన్ కోసం యాపిల్ మ్యాక్బుక్ 84,000తో కొన్నారు. శివకుమార్ నాయుడు ఐఏఎస్ కోసం యాపిల్ మ్యాక్బుక్ 99,000తో, ఐఫోన్ను 76,000తో కొన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. సిక్తా పట్నాయక్ ఐఏఎస్ ఐఫోన్ 10ను 93,750కు, యాపిల్ మ్యాక్బుక్ 81,800కు కొన్నారు. అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ కోసం శాంసంగ్ గెలాక్సీ ఫోన్ 27,499 రూపాయలకు కొన్నారు బల్దియా అధికారులు. సందీప్ కుమార్ ఐఏఎస్ ఐఫోన్ 10ను 93,000కు, యాపిల్ మ్యాక్బుక్ ను 81,000కు కొన్నారు. వీళ్ళంతా ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను బల్దియాకు రిటర్న్ చేయలేదు. బల్దియాలో పనిచేసి కేంద్ర సర్వీస్కు బదిలీ అయిన ఆమ్రపాలికి శాంసంగ్ గెలాక్సీ 23,900 రూపాయల ఫోన్ కొన్నారు. భారతీ హోలికేరి తిరిగి ఇచ్చిన 93,700 రూపాయల విలువైన యాపిల్ ఫోన్తో పాటు 81,800 విలువైన యాపిల్ మ్యాక్బుక్ ను కూడా తీసుకుని వాటిని తిరిగి జీహెచ్ఎంసీకి ఇవ్వలేదు. ఇక జీహెచ్ఎంసీ ఐటీ విభాగంలో పనిచేసిన ముషరఫ్ అలీ ఐఏఎస్ కోసం ఎక్కువ గ్యాడ్జెట్స్ కొన్నారు. యాపిల్ ఐఫోన్, యాపిల్ మ్యాక్బుక్ తో పాటు 2 ల్యాప్టాప్లు కలిసి 2,63,000 రూపాయల విలువైన గ్యాడ్జెట్స్ కొని ఇస్తే వాటిని తిరిగి ఇవ్వలేదు.
జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్న ఒక ఐపీఎస్ అధికారి కోసం 5 గ్యాడ్జెట్స్కు 5,53,000 రూపాయలు ఖర్చు చేసింది జీహెచ్ఎంసీ. ఇలా ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్స్ డబ్బుల్ని అధికారుల కోసం ఖర్చు చేస్తున్నారు. కొందరు అధికారులు ఆ గ్యాడ్జెట్స్ తమ వెంటే తీసుకెళ్తున్నారు. ఈ ల్యాప్టాప్లు, మ్యాక్బుక్లతో తమ దగ్గరకు వచ్చిన ఫైళ్లను అధికారులు స్పీడ్గా సాల్వ్ చేశారా అంటే లేదనే చెప్పాలి. గతంలో కమిషనర్ జనార్దన్ రెడ్డి మాత్రమే తన దగ్గరకు వచ్చిన ఫైళ్లను కొన్ని గంటల్లోనే వాపస్ పంపేవారు. ఎవరో కొందరు ఉన్నతాధికారులు తప్ప మిగిలిన వాళ్ళ దగ్గర రోజుల తరబడి ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి. వీళ్లకు ఆఫీసుల్లో డెస్క్ టాప్ ఉండగా మళ్లీ ల్యాప్టాప్లు, మ్యాక్బుక్స్ ఎందుకు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బల్దియా ఇలాంటి ఖరీదైన గ్యాడ్జెట్స్ కొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత కమిషనర్ లోకేష్ కుమార్ తన ఫోన్ వాడుకుంటున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి తిరిగి ఇచ్చిన మ్యాక్బుక్ ను కూడా వాడుతున్నారు. జీహెచ్ఎంసీ ఐటీ విభాగం ఇప్పటికైనా వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.